Good to see so many of you who have come to attend the conference. Good to see so many of you who have come to attend the conference. అనేక మంది ఈ కుటుంబ శిబిరానికి హాజరు కావడం చూస్తూ ఉండగా సంతోషం కలుగుతూ ఉన్నది. As I mentioned yesterday and this morning, ఈ ఉదయం నేను ముందు ప్రకటించిన రీతిగా we need to do something about what we are hearing. వింటున్నదాన్ని మన జీవితాల్లో సార్థకం చేసుకోవాలి. Otherwise our efforts are in vain. లేని ఎడల మన ప్రయాస అంతా వృథా ప్రయాస అవుతుంది. Now in this session I am going to talk about how to maintain good relationship between husband and wife. ఈ మధ్యాహ్నపు సెషన్లో భార్యాభర్తలు వారి మధ్య ఉండే సంబంధాలు ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉద్ధరించుకోవాలి అనే విషయం చెప్తున్నాను. Now that is what I was planning to talk about. నేను మాట్లాడుటకు ప్లాన్ వేసుకున్న అంశం ఇది. I was thinking of talking about this subject. ఇదే అంశం మీదనే నేను మాట్లాడబోతున్నాను. But something happened this afternoon so that I had to change my mind a little bit. అయితే నేను కొంచెం మనసు మార్చుకొని అంశాన్ని వేరుగా చెప్పబోతున్నాను. When our brother came to call me at the room, సహోదరుడు నా రూమ్కి వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేటప్పుడు I was over the phone talking to somebody, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. dealing with a family problem. అది కూడా ఒక కుటుంబ సమస్యకు సంబంధించిన ఫోనే. Someone called me just now ఇప్పుడే ఎవరో నాకు ఫోన్ చేసి and said that my daughter was beaten up by her mother-in-law. మా కూతురు అత్త చితకబాది పడేసింది మా కూతుర్ని, ఏం చేయమంటారని ప్రశ్న వచ్చింది. There is big problem in the house. ప్రతి ఇంటిలో పెద్ద సమస్య ఈ అత్త కోడళ్ళ సమస్య. So you must somehow help so that this girl can be taken out of that house. మీరు ఏదో విధంగా సహాయం చేసి మా బిడ్డను అత్త ఊరి నుండి తప్పించాలని కోరుకుంటున్నాను అని ఫోన్ చేశారు. So the past about 15 minutes I was talking over the phone to different people on this. ఈ అంశం మీదనే 15 నిమిషాలుగా ఫోన్లో వారితో వీరితో మాట్లాడుతూ ఉన్నాను. That is why I was late to come. అంచేత నేను రావడం కొద్దిగా ఆలస్యమైంది. Now I am talking about assembly believers. నేను చెప్పేది అసెంబ్లీలో ఉండే విశ్వాసులను గురించి. We are not talking about Hindus. హిందువుల సమాచారం కాదు ఇది. Even in the families of believers there are fights and misunderstandings. విశ్వాసుల కుటుంబాల్లో కూడా అపార్థాలు చేసుకోవడం, అపనిందలు వేసుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం సర్వసాధారణమైపోయింది. I was very much troubled in my heart when I heard this. ఈ వార్త ఫోన్లో నాకు అందగానే నా హృదయం ఎంతో కలవరపడింది. So I thought of adding one more subject to my afternoon talk. కాబట్టి ఈ మధ్యాహ్నం నా సందేశానికి మరొక సమాచారాన్ని జోడించి చెప్పాలనుకుంటున్నాను. That is relationship with in-laws. అత్తా కోడళ్ళ మధ్య ఉండవలసిన సంబంధం. Does the Bible say anything about that? బైబిల్లో దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా మనకు బోధ ఉందా? Yes. అవునవును ఉన్నది. You know, Bible has solution to all our problems. మన అన్ని సమస్యలకు దైవ గ్రంథము సరైనటువంటి పరిష్కారాన్ని తెలియజేస్తుంది. If only we will listen to what the Bible says. అయితే మనం బైబిల్ చెప్పిన దానికి విని లోబడాలి కదా. Otherwise we will be nowhere. లేని ఎడల వినడం వల్ల ప్రయోజనం లేదు. You know, when God conducted the first marriage, దేవుడు మొదటి వివాహాన్ని నిర్వహించినప్పుడు what is the first thing mentioned immediately after that? దేవుడు అడిగిన మొట్టమొదటి సమాచారం ఏమి, మొదటి సంగతి ఏమిటి? Chapter 2 of the book of Genesis. ఆదికాండము 2వ అధ్యాయము and verse 24. 24వ వచనం. Therefore a man shall leave his father and mother and be joined to his wife, and they shall become one flesh. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. Now Adam's marriage is just over. అప్పుడే పెళ్ళయింది నవదంపతులు ఆదాము హవ్వలు. And the first instruction God gives is about father and mother. పెళ్ళైన వెంటనే దేవుడు ఆదాముకు చెప్పినటువంటి సూచన తల్లిని తండ్రిని విడిచి అని. When God said this,
దేవుడు ఈ మాట చెప్పినప్పుడు was there a father, mother in the world? ఆదాముకు అప్పుడు తల్లిదండ్రులు ఉన్నారా? Was there a father and mother in the world? లోకములో తల్లి తండ్రి అనేవారు ఉండ్రా? There was no father and mother at that time. ఆమెకు లేరు, ఆయనకు లేరు, తల్లి లేరు, తండ్రి లేరు. Only Adam and his wife. ఆదాము అతని భార్య అయిన హవ్వ. Even before a father and mother came into existence, తల్లిదండ్రులు ఉనికిలోనికి రాకముందే God gave instruction as to how to deal with father and mother. తల్లిదండ్రులతో అతనికి ఎలాంటి సంబంధం ఉండాలో తల్లిదండ్రులు ఉనికిలోనికి రాని ఆదామునకు ముందే సూచించాడు. I think God knew that this father-mother business is going to get into trouble. నేను నమ్ముతున్నాను, ఈ అమ్మా నాన్నల సమాచారం కుటుంబానికి చిచ్చు పెడుతుంది అని దేవుడు ముందే తెలుసుకొని ఈ మాట ఆజ్ఞాపించాడు. Before a father and mother ever existed, God gave rules concerning the relationship between, the children and parents. తల్లిదండ్రులు ఉనికిలోనికి రాకముందే పిల్లలకు తల్లిదండ్రులకు ఎట్లాంటి సంబంధాలు ఉండాలి అనే నియమాన్ని దేవుడు ముందే పెట్టాడు. What is God's instruction? What is God's instruction? ఏమని దేవుడు ఆజ్ఞాపించాడు? A man at the point of marriage shall leave his father and mother. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. What is the meaning of that? దాంట్లోని అర్థం ఏమిటి? See, till the point of marriage, పెళ్ళయ్యేంత వరకు for the children, parents are the most important people. పెళ్లి దాకా పిల్లలకు తల్లిదండ్రులు అతి ప్రాముఖ్యమైన వ్యక్తులు. They look to them for everything, for counsel, guidance, everything. సలహా కోసం, సమ్మతి కోసం, సూచనల కోసం పిల్లలు తల్లిదండ్రుల వైపు ఎదురు చూస్తారు. They are attached to them. వారు ఎక్కువగా తల్లిదండ్రులకు అటాచ్ అయి ఉంటారు, అతుక్కొని ఉంటారు. At the point of marriage, పెళ్లి సమయం వచ్చేసరికి that attachment is broken. తల్లిదండ్రులతో తమకుండేటువంటి సత్సంబంధం అక్కడ తెగిపోతుంది. Now on, someone else becomes more important than father and mother. తల్లిదండ్రులకు ప్రతిగా మరొకరు ఆయనకు ప్రాముఖ్యమైన వ్యక్తిగా వస్తారు. Who is that? ఎవరా ప్రాముఖ్యమైన వ్యక్తి? Your wife. నీ భార్య. Your wife becomes more important than your father and mother. నీ తల్లిదండ్రుల కంటే నీ భార్యే నీకు ముఖ్యం పెళ్లి తర్వాత. Now you become a separate family unit in yourself. నీకు నీవే ఒక ప్రత్యేకమైన అసమానమైన ఒక కుటుంబము. Now the most important person that you should consult is not your father and mother but your wife. నీవు ప్రతి చిన్న విషయానికి సంప్రదించవలసింది ఇక తల్లిదండ్రులను కాదు. ఎవరిని సంప్రదించాలి? భర్త భార్యను సంప్రదించాలి. And you are going to spend more time with her. ఆమెతో ఎక్కువ సమయం గడపబోతున్నావు. You are going to show your love more to her. నీ ప్రేమను ఆమెకు ఎక్కువగా చూపించబోతున్నావు. The emotional attachment with the parents broken at the point of marriage. వివాహ తదనంతరము ఆవేశపూరితమైన నీ అనుబంధం తల్లిదండ్రులతో అక్కడ తెగిపోతుంది. And a new affection comes into your life. నూతనమైనటువంటి ప్రేమాభిమానం అనురాగము నీ భార్యతో నీకు ఏర్పడుతుంది. Your wife comes into an important place in your life. నీ జీవితంలో నీ భార్య ప్రముఖమైన స్థానాన్ని తీసుకుంటుంది. This is how God planned marriage. ఈ విధంగా దేవుడు వివాహాన్ని ప్రణాళికాబద్ధం చేశాడు. Do we follow this rule? ఈ సూత్రాన్ని మన కుటుంబాల్లో పాటిస్తున్నామా? Many people don't follow this rule, and that is why we have so many troubles in families. అనేక కుటుంబాలు ఈ మూల సూత్రాన్ని లోబడనందుచేత కుటుంబాల్లో చిక్కులు ఏర్పడుతూ ఉన్నాయి. Now the son doesn't follow the rule. కుమారుడు తల్లిదండ్రుల యొక్క మాటను పాటించడం లేదు. Even after marriage, for many sons, they still go to their father and mother for everything. పెళ్ళైన తర్వాత కూడా అబ్బాయిలు చిన్నదానికి పెద్దదానికి అమ్మ చాటుకో నాన్న చాటుకో పోతూ ఉన్నారు. Let me ask my mother,
ఆ తల్లిని అడుగుదాం. Let me ask my father. మా నాన్నని అడుగుతాను. Their opinion becomes more important than the opinion of your wife. నీ భార్య యొక్క అభిప్రాయం కంటే నీ తల్లి అభిప్రాయం, తండ్రి అభిప్రాయం ఎక్కువగా తీసుకుంటున్నావు నీవు. That is scripturally wrong. లేఖనానుసారముగా అది తప్పిదమే. It doesn't matter what the Indian culture says. ఎవరు ఏమి చెప్పినా సరే, It doesn't matter what the Indian culture says. భారతీయ సంస్కృతి నీకు ఏమి చెప్పినా సంస్కృతి ప్రకారం అని అనుకుంటే కూడా లేఖనానికి విరుద్ధం అది. We are following the scriptures. మనము సంస్కృతిని కాదు, లేఖనాలను పాటిస్తూ ఉన్నాం. After marriage, పెళ్లి తర్వాత first place for the wife. మొదటి స్థానము భార్యకే. Now that doesn't mean that you should ignore your parents. దాని అర్థము నీ తల్లిదండ్రులను దిక్కులేని వారిగా చేసి బికారులు చేయమని కాదు. You should continue to love them. వారిని కూడా ప్రేమించాలి. Continue to respect them. వారిని గౌరవించాలి. Seek their advice when you need it. నీ అవసరమైతే వారి సలహా తీసుకోవాలి. Support them financially. ఆర్థికంగా వారిని కోవాలి. All that should be done. అవన్నీ చేయవలసినవే. But the attachment is more to your wife. అయితే నీ అనుబంధము తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నీ భార్యతో ఉండాలి. That is how God designed marriage. ఈ విధంగా దేవుడు వివాహ పద్ధతిని ఏర్పాటు చేశాడు. When a decision has to be taken, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తే husband and wife together should prayerfully plan and decide. భార్యాభర్తలిద్దరూ ప్రార్థనాపూర్వకంగా ప్రణాళికను వేసుకొని దాన్ని నిర్ణయం తీసుకోవాలి. In your family, నీ కుటుంబంలో it is not the father and mother who decides for you. నీ నిమిత్తమే నీ తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోరాదు. It is you and your wife that decide. నీవు నీ భార్య కలిసి తీర్మానం చేయాలి. If you need counsel, you can ask your parents. Nothing about that. సలహా అవసరమైతే తల్లిదండ్రులు అడగవచ్చు కానీ తప్పలేదు. But remember, you are a separate unit now. అయితే గుర్తుంచుకో, నీ కుటుంబము ఒక ప్రత్యేకమైన అసమానమైన కుటుంబము. In our Indian context, we may not be able to go away from our parents' house. మన భారతీయ సంప్రదాయ పద్ధతిని అనుసరించి తల్లిదండ్రులను విడిచి బయటికి రాలేని పరిస్థితి మన భారతదేశంలో ఉంది. If you can live separately, that is the best. పెళ్ళైన వెంటనే భార్యాభర్తలు కాపురం వేరుగా పెట్టుకుంటే అదే మంచిది. But if you cannot move out, బయటికి పోలేని పరిస్థితి ఉంటే, even if you are living with your parents, తల్లిదండ్రులతోనే కలిసి ఇంకా కాపురం కొనసాగుతూ ఉంటే, you should remember that you should function as a separate family unit within the same roof. అదే ఇంట్లో కాపురం ఉన్న భార్యాభర్తలుగా మీ సంసారము వేరు, మీరిద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు వేరు. అవి తల్లిదండ్రుల మీదకి తోసేయకూడదు. Your father and mother, they are another family. మీ తల్లిదండ్రులు వారిది వేరొక కుటుంబము. You and your wife, you are another family. నీవు నీ భార్య మీది వేరొక కుటుంబం. Under the same roof, you should function separately. ఒకే కప్పు కింద రెండు కాపురాలు, అది వేరు ఇది వేరు. You should love and cooperate, that's a different thing. వారిని ప్రేమించాలి, సహకరించాలి, సహాయం చేయాలి, అది వేరే విషయం. But when a decision is to be taken, అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు your wife should be considered number one. నిర్ణయాలకు మొదట నీ భార్యనే నువ్వు సంప్రదించాలి. I know many families where this is not done. అనేక కుటుంబాల్లో ఇది జరగడం లేదు, నాకు తెలుసు. I told you I was talking about a family now over the phone. నేను ఇప్పుడే చెప్పాను కదండి, రాకముందు ఒక ఫోన్లో మాట్లాడుతున్నానని. The girl's father was talking to me. ఆ అమ్మాయి తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. And I asked him, where is her husband? ఆమె భర్త ఎక్కడున్నాడు అని నేను అడిగాను. He is working in a far off place. సుదూర ప్రాంతములో పనిచేస్తున్నాడు ఆయన. Mistake number one. అది మొదటి తప్పు. If you get married, పెళ్ళయితే live with your wife. భార్యతో కాపురం చేయాలి. Otherwise, please wait, don't get married now. లేని ఎడల పెళ్లి చేసుకోవడం వాయిదా వేసుకో. Unless you live together, మీ ఇద్దరు కాపురం కలిసి చేయలేకపోతే you cannot take care of your wife. నీ భార్యను నీవు జాగ్రత్తగా చూసుకోలేవు. You cannot fulfill your responsibility to your family. నీ కుటుంబ బాధ్యతలను నీవు నిర్వర్తించలేవు. Oh, you say I am sending her email every day. నువ్వు అంటావు రోజు ఈమెయిల్ పంపిస్తున్నాను అని చెప్తావు. But my friend, email is not enough for female. సహోదరుడా, ఈ ఫీమేల్ కు ఈమెయిల్ ఒక్కటి సరిపోదు. You may be sending money.
డబ్బు పంపించవచ్చు, That is not enough. అది సరిపోదు. You know, for a short while, for some reason, you may have to be separate. I understand that. ఏదో ఒక స్వల్ప కారణాన్ని బట్టి కొద్ది కాలము ఒకరినొకరు ఉభయుల సమ్మతి చొప్పున ఎడబాసి ఉండవచ్చు. But husband and wife not living together for a longer period is against the principle of the Bible. భార్యాభర్తలు కలిసి కాపురం చేయకుండా ఎక్కువ కాలం ఒకరినొకరు ఎడబాసి ఉండడము లేఖన సూత్రాలకు సర్వవిరుద్ధమైనటువంటి నియమం. Have you read 1 Corinthians chapter 7? మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మీరు చదివారా? What does it say there? ఏమని చెప్పబడి ఉంది? With mutual permission, ఉభయుల సమ్మతి చొప్పున, for prayer and fasting, మరి ప్రార్థనకు తప్ప for a short while, కొద్ది కాలము you may be separate. ఒకరినొకరు ఎడబాసి ఉండవచ్చు. Then come together. మరలా ఇద్దరు కలిసి రావాలి. That is what the Bible says. అది లేఖనం సెలవిచ్చే మాట. Malayalis are number one in breaking this rule. ఈ దేవుని చట్టాన్ని ఉల్లంఘించడంలో మన మలయాళీ సహోదరులు మొదటి తప్పుదమలో ఉన్నారు. In our Kerala, మా కేరళ రాష్ట్రంలో hundreds and thousands of wives are here, hundreds and thousands of husbands are in Saudi Arabia. వందలు వేల సంఖ్యలో భార్యలు కేరళలో ఉన్నారు, వందలు వేల సంఖ్యలో వారి భర్తలు ఎక్కడో మధ్యప్రాచ్య ప్రదేశంలో ఉంటున్నారు. For many years they don't live together. అనేక ఏళ్ళు డబ్బు సంపాదనకు మరిగి భార్యలను మరిచిపోయి అక్కడే ఉన్నారు. That is wrong according to the Bible. దైవ గ్రంథ ప్రకారము అది గొప్ప నేరము. Now we say that in Kerala also, not only here. నేనేదో వాళ్ళకు దూరం ఉన్నాను, కేరళలో కాకుండా కర్ణాటక చెప్తున్నాను అనుకోండి, కేరళ కూడా ఇదే చెప్తున్నాను వాళ్ళకి. Unless you live together, you cannot protect your wife. ఇద్దరు కలిసి కాపురం చేస్తే తప్ప భర్త భార్యను కాపాడలేడు. All right, that husband has come now for few days. సరే, భర్త ఏదో కొద్ది రోజులు వచ్చాడు సెలవు పెట్టుకొని. And now when we were talking, మాట్లాడుతూ ఉన్నప్పుడు the girl's father is saying, ఆ అమ్మాయి తండ్రి చెప్తున్నాడు, he is afraid of his mother. మా అల్లుడు గారు ఉన్నారే, మా అల్లుడు వాళ్ళ అమ్మ అంటే విపరీతమైన భయం అతనికి. That mother is beating his wife. That mother is beating his wife. ఓకే, మా అల్లుడు గారి తల్లి, మా అల్లుడు గారి భార్యనే నా కూతురును చితకబాస్తుంది. And this boy is afraid to confront the mother. వాళ్ళ అమ్మని ఎదుర్కొని అడ్డగించేంత ధైర్యం లేక వీడు వణుక్కుంటూ ఒక పక్కకున్నాడు అల్లుడు. What a sad thing that is. ఎంత విచారం. Are there mothers like that in Karnataka also? అమ్మా, కర్ణాటకలో సంగతి సరే, ఇక్కడ కూడా అట్లా తల్లులు ఉన్నారా? Are there sons like that in Karnataka also? కర్ణాటకలో ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారా? Who cannot protect their wives? తన భార్యను చితకబాతుంటే విడిపించలేని అల్లుళ్ళు భర్తలు ఉన్నారా ఇక్కడ? Someone is beating your wife and you cannot protect her. What a husband are you? ఈ భార్యని ఎవరో చితకబాతుంటే కళ్ళారో చూసుకుంటూ కదలకుండా నిలబడి ఉన్నావా? ఎలాంటి భర్తవు నీవు? What is the responsibility of the husband? నీ బాధ్యత ఏమిటి? In Ephesians 5, what do you read? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో ఏం చదువుతున్నాము? You are her savior. నీవు ఆమెకు సంరక్షకుడవు. You are her protector. ఆమెను కాపాడవలసింది నీవుగాక ఇంకెవరు కాపాడతారు? You should tell your mother, stop touching my wife. అమ్మతో చెప్పు, అమ్మా నా భార్యను ముట్టుకుంటే మర్యాద ఉండదు చూడు అని చెప్పు. You have no business to touch my wife. నా భార్యను తాకే హక్కు నీకు లేదు. Are the boys so much afraid of their mothers? ఏమండి, తల్లులకు ఇంత గడగడ వణికిపోయే కుమారులు ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? What a sad thing. ఎంత విచారం. In so many families this is happening. అనేక కుటుంబాల్లో ఇది జరుగుతున్నది. What does the scripture say? లేఖనం ఏమి సెలవిచ్చుచున్నది? Once you are married, నీకు పెళ్ళైన తర్వాత protect your wife. నీ భార్యను కాపాడాలి. Give her the first place. ఆమెకు మొదటి స్థానం ఇవ్వాలి. Take care of her. ఆమెను జాగ్రత్తగా చూసుకో. Okay, what about the woman? పోనీ స్త్రీల సంగతి ఏమిటి? What shall she do after she gets married? పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి చేయవలసిన పని ఏమిటి? Have you read Psalm 45? 45వ కీర్తన మీరు చదివారా? That is a psalm that is often read at weddings. సాధారణంగా పెళ్లిలో చదివే కీర్తన అదే. What does it say? ఏమని వ్రాయబడింది అక్కడ? కుమారి ఆలకించుము. Oh young lady, forget your people and your household. కుమారి,
నీ నీ బంధుజనాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని మరువుము. Forget your father and mother. మీ తల్లిదండ్రులను మర్చిపో. Hey, is it right to forget our father and mother? ఏమిటి తల్లిదండ్రులను మర్చిపోవడం సరియా ఇది? Why does the Bible say like that? బైబిల్ అలా చెబుతుందా? It doesn't mean you should actually forget them. దాని అర్థము మర్చిపోమంటే వాళ్ళను పలకరించడం కూడా వద్దని కాదు. It means from now on your husband should be more important to you than your father and mother. పెళ్లి తర్వాత నీ తల్లిదండ్రుల కంటే కూడా అధికమైన స్థానము, ప్రముఖమైన స్థానము నీ భర్తకి ఇవ్వాలి, నువ్వు తల్లిదండ్రులకు కాదు. The boy leaves his people. భర్త తన తల్లిదండ్రులను వదలాలి. The girl leaves her people. తల్లి తన తల్లి జనాన్ని వదులుతుంది. And they become one unit. వారిద్దరూ ఏక శరీరం అవుతున్నారు. This is what the Bible teaches. దైవ గ్రంథము బోధించే విషయం ఇది. What does that mean? ఏమిటి దాని అర్థము? From the point of marriage, వివాహ విషయానికి వస్తే, my wife, my husband should be the most important person in my life. నా భర్త, నా భార్య నా జీవితంలో ప్రముఖమైన స్థానము వహించాలి. Honor your parents. నీ తల్లిదండ్రులను సన్మానించుము. Help them financially. ఆర్థికంగా సహాయపడు. Take care of them. వారి విషయమై జాగ్రత్త వహించు. Show respect to them. వారి ఎడల భక్తి శ్రద్ధలు కనబరచు. If you need counsel, you please ask them. ఏదైనా సలహా అవసరమైతే వారి సలహా తీసుకో. But don't allow your parents to interfere in your life. నీ కుటుంబ వ్యవహారములోనికి నీ తల్లిదండ్రులు అనుమతించవద్దు. There are many parents who spoil the life of their children. తమ బిడ్డల యొక్క కుటుంబాలను, కాపురాలను పాడు చేసే తల్లిదండ్రులు చాలా మంది. When the girl has to make a decision, అమ్మాయి ఏదైనా తీర్మానం చేసుకోవాలనుకుంటే, she says, let me ask my mother. మా అమ్మని అడిగి చూద్దాంలేండి అని చెప్పకూడదు భర్తతో. Dear girl, that was before your marriage. అమ్మాయి, అది నీకు పెళ్లి కాకముందు విషయం. Now you have a husband, you ask him. ఇప్పుడు నీకు నీ భర్త ఉన్నాడు, ఆయన అడగాలి ఏం చేయాలన్నా. This is what the Bible teaches. దైవ గ్రంథం బోధించే విషయం ఇది. And what about the parents? తల్లిదండ్రుల విషయం ఏమిటి? Some of them are very upset that my son is spending more time with his wife now. కొందరు తల్లిదండ్రుల యొక్క అభియోగం ఏమిటంటే, మా కొడుకు పెళ్ళైన తర్వాత పొద్దాగా వాడు భార్యతోనే ఉంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. What to say, brother? ఏం చెప్తున్నావు సహోదరా నువ్వు? After he got married, వాడికి పెళ్ళైన తర్వాత all the time he is walking around with her only. ఆమె దేవత అయిపోయింది, వాడికి నెత్తినెత్తుకొని ఊరేగుతున్నాడు, ఆమె చుట్టే ప్రదక్షిణం చేస్తున్నాడు. Going to the park, పార్కులకు వెళ్తున్నాడు, going to the hotel, హోటల్స్ కి వెళ్తున్నాడు, going here, going there. అక్కడ ఇక్కడ ఇద్దరు. Now he doesn't want us. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. Now he doesn't want us. మేము వానికి మా ఏం పడింది, వారికి మా అవసరం తీరింది. వానికి all the time sitting and talking with her in the room. పొద్దాకా రూమ్ లో కూర్చొని భార్యతో ఎప్పుడు మాట్లాడుకోవడమే. This is the complaint of some mothers. కొందరు తల్లులు ఇచ్చేటువంటి ఫిర్యాదు ఇది. Is that a complaint? అది ఫిర్యాదేనా? That's a good thing. అది మంచి విషయం. If your son is always talking to his new wife, you say praise the Lord, they are getting on very well. నీ కొడుకు నీ కోడలతో పొద్దాకా మాట్లాడుకుంటూ ఆమె చుట్టే తిరుగుతూ ఉంటే, దేవా నీకు స్తోత్రం, నా కొడుకు కోడలు బాగా ఉన్నారు అని నువ్వు దేవుని స్తుతించాలి. Yeah, let them go for honeymoon. వారు హనీమూన్ కి వెళ్ళదురు గాక. Let them go to hotel. హోటల్స్ కి వెళ్ళదురు గాక. Let them go to the park. పార్క్ కే వెళ్ళని. You be happy. నువ్వు సంతోషంగా ఉండు. But some parents are very unhappy. అయితే కొందరు తల్లిదండ్రులకు ఈ విషయమై సంతోషం లేదు. Oh, now he has no time to talk to us. అసలు వాడు మమ్మల్ని పలకరించడమే లేదు. All the time after her only. పొద్దాక భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు వీడు. Be happy about it. అమ్మా సంతోషపడండి. That is how God designed it. అది దేవుడు ఏర్పాటు చేసిన విధానం అది. They are doing what God wants them to do. దేవుడు ఏది చేయమన్నాడో అదే చేస్తున్నారు వాళ్ళు. In our country, మన దేశంలో, in the homes of many believers, అనేక మంది విశ్వాసుల కుటుంబాల్లో these principles are violated. ఈ మూల సూత్రాల నుండి వాళ్ళు వైదొలిగిపోయారు. Parents interfere in children's life. పిల్లల జీవితాల కుటుంబాల్లో తల్లిదండ్రులు కలగజేసుకుంటున్నారు. Children don't keep themselves as a separate unit. పిల్లలు కూడా తల్లిదండ్రులు విడిచి వేరుగా కాపురాలు పెట్టుకోలేకపోతున్నారు. And there are families where children don't do their responsibilities to parents also. ఇరువైపులా నేరం ఉంది. పిల్లలు తల్లులు ఇద్దరు కూడా నేరస్తులుగానే ఉన్నారు. There are children who don't take care of their parents.
తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండేటువంటి కుమారులు ఉన్నారు. who totally ignore them, పూర్తిగా తల్లిదండ్రులను మరిచిపోయి విడిచిపెట్టినట్టుగా వీళ్ళున్నారు. who trouble their parents. ఇంకా అవసరమైతే తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగజేస్తారు. There are daughters-in-law who fight with their mother-in-law. అత్తలతో కొట్లాడని కోడళ్ళు ఎవరైనా ఉన్నారా? That's a sad thing. ఎంత విచారం ఇది. You know, if you always think about the bad things about your mother-in-law, ఎప్పుడు మీ అత్తలోని తప్పులే వెతుక్కుంటూ నువ్వు కూర్చుంటే, if you always meditate upon that, ఎప్పుడు అదే నీ ధ్యానం, మా అత్త ఇట్లా అని ఎప్పుడు అదే అనుకుంటూ ఉంటే, when you grow old, నువ్వు ముసలిదానం అయిన తర్వాత you will become like your mother-in-law. నువ్వు ఒక రోజు అత్త అవుతావు, మీ అత్తలాగే ప్రవర్తిస్తావు. నువ్వు Be careful. జాగ్రత్త. If you always think about her failures, you will also become like that one day. నీవు ఎప్పుడు మీ అత్తను గురించిన ధ్యానమే ఉంటే, నువ్వు అత్తవైన తర్వాత నీ కోడలు నిన్ను గురించే ధ్యానిస్తుంది. As a Christian wife, క్రైస్తవ భార్యగా forgive, క్షమించు, forget, మరిచిపో, show love, ప్రేమించు, take care of your parents. ఆ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో. Even if they somehow misbehave, వారు తప్పుగా వర్తించినప్పటికీ just ignore it. అది మరచిపో. Don't try to take revenge on them. దాని మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేయవద్దు. Don't add to the trouble. ఆ సమస్యను ఇంకా అధికం చేసుకోవద్దు. Just forgive them. క్షమించు దాన్ని. Be good to your parents. మీ తల్లిదండ్రులతో మంచిగా ఉండు. After all, they brought you up all these years. నిన్నింతకాలం కని పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులు కాదా? Even if they make some mistakes, వాళ్ళు ఏదైనా తప్పిదాలుగా నీకు చేసినవి కనబడితే, please don't fight with them. దానికోసం పోరాడవద్దు. Take care of them. వాటిని క్షమించు, వారిని ప్రేమించు. Be a Christian wife. ఒక క్రైస్తవ భార్యగా నీ కాపురాన్ని కొనసాగించు. You know, thank God that God has given us all instructions in the Bible. దైవ గ్రంథములో మానవ జీవితానికి అవసరమైన అన్ని సూచనలను నమోదు చేసి పెట్టాడు గ్రంథములో. If you are married, నీకు పెళ్ళై ఉంటే the most important person in your life is your partner. నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి నీ జీవిత భాగస్వామి. I hope we will correct ourselves. మనం అందరం మన పొరపాట్లు సవరించుకుంటామని నేను ఆశిస్తున్నాను. And obey the word of God. దేవుని వాక్యానికి లోబడు. So that's a relationship between in-laws or parents. అత్తలకు కోడళ్లకు, తల్లిదండ్రులకు కొడుకులకు ఉండవలసిన సంబంధం ఇది. Now what about the relationship between the husband and the wife? భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధం ఏమిటి? That is what I want to tell next. తర్వాత చెప్పదలసిన అంశం అది. The first thing that you should do in order to maintain a good relationship, నీ కుటుంబంలో మంచి సంబంధ బాంధవ్యాలు భార్యాభర్తల మధ్య ఉండాలనుకుంటే, is that you should accept your partner just as he is or she is. ఉన్న రీతిగా ఉన్న పాటున నీ భర్తను, నీ భార్యను నీవు స్వీకరించాలి. Now read that in Romans chapter 15 and verse 7. రోమాపత్రిక 15వ అధ్యాయము 7వ వచనం దయచేసి చూడండి. Romans chapter 15 రోమాపత్రిక 15వ అధ్యాయము and verse 7. 7వ వచనము. Now that's a very good verse, a beautiful verse. ఎంతో రమ్యమైన వచన భాగము. Now this is not talking about husband and wife. వాస్తవానికి ఈ వచనము భార్యాభర్తలను గురించినది కాదు గాని, This is a verse that relates to all relationships. అన్ని సంబంధ బాంధవ్యాలకు అనుకూలమైన వచనం ఇది. But we are applying this principle to husband and wife first. అయితే మొదట ఈ వాక్యాన్ని భార్యాభర్తలకు అన్వయింపచేయుచున్నాము. Therefore receive one another just as Christ also received us to the glory of God. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. So what is the principle here? కాబట్టి ఇక్కడ చెప్పబడిన మూల సూత్రం ఏమిటి? Accept one another. ఒకరిని ఒకడు మీరు చేర్చుకొనుడి. What does that mean? ఏమిటి దాని అర్థం? Just as Christ accepted us. క్రీస్తు మిమ్మును చేర్చుకున్న విధముగా. How did Christ accept us? క్రీస్తు మనల్ని ఏ విధంగా చేర్చుకున్నాడు? Not after we rectified all our failures. మన ఓటములన్నిటినీ సవరించుకున్న తర్వాత మమ్మను చేర్చుకున్నాడు. Not after we became perfect. పరిపూర్ణులం అయిన తర్వాత మనల్ని చేర్చుకున్నాడా? He accepted us with all our failures. మన అన్ని ఓటములను చూచి కూడా సహించి మనల్ని చేర్చుకున్నాడు. In love he accepted us.
ప్రేమతో మనలను చేర్చుకున్నాడు. You remember the prodigal son coming back to the father? తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చుచున్నప్పుడు తండ్రి ప్రవర్తన ఎలాగుందో, The father accepted him just as he was. కుమారుడు వచ్చినట్లే ఉన్న పాటున వాడిని చేర్చుకున్నాడు. First the father accepted, then the father changed him. మొదట తండ్రి వాడిని చేర్చుకున్నాడు కుమారుని, తర్వాత వాడిని మార్చివేశాడు. Did the father say, now first you go and have a shave and a bath and change your clothes, then I will hug you? తండ్రి తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే మొదట వెళ్ళి క్షౌరం చేసుకొని స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని రాపో, తర్వాత మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాను అన్నాడా? No. He accepted him with all his failures. అన్ని ఓటముల మధ్య పందుల యొద్ద నుండి వచ్చినాడు వాడు, ఆ దుర్వాసనలో కూడా వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. Then he changed him. తర్వాత వాడిని మార్చేశాడు. That is how we should accept our partner. ఈ విధంగా మన జీవిత భాగస్వామిని చేర్చుకోవాలి. Now, there are many husbands who have not fully accepted their wives. ఎంతో మంది భర్తలు తమ భార్యను పూర్తిగా చేర్చుకోలేదు ఇంకా. There are many wives who have not accepted their husband fully. ఎంతో మంది భార్యలు తమ భర్తను ఇంకా పూర్తిగా చేర్చుకోలేదు. They say, my husband is short-tempered. వాళ్ళంటారు, నా భర్త ముక్కోపి, He has many bad habits. ఎన్నో దురలవాట్లున్నాయి ఇతనికి, So I am keeping him at a distance. అందుచేత అతన్ని దూరంగా పెట్టాను. That is wrong. అది తప్పుమా. If he is your husband, అతడు నీ భర్త అయితే with all his failures, accept him fully. అన్ని ఓటములు ఉన్నా కూడా అతన్ని పూర్తిగా చేర్చుకోవాలి నువ్వు. Some husbands say, my wife is too talkative. కొంతమంది భర్తల ఫిర్యాదు, నా భార్య ఒట్టి మాటకారండి, She is always nagging. పొద్దాకా నన్ను నసబెట్టడమే కానీ ఇంకా వేరే ఏమీ లేదు. Well, that may be her nature. అది ఆమె యొక్క స్వభావము. But because she is your wife, accept her just as she is with all her failures. ఆమె ఓటములు ఎన్ని ఉన్నా కూడా ఆమె నీ భార్య కనుక పూర్తిగా ఆమెను నువ్వు చేర్చుకోవాలి. You see, acceptance and love should not be based on their performance. నీవు చేర్చుకోవడం, నువ్వు ప్రేమించడం ఆమె లేక అతని యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, నిపుణతను బట్టి, నిర్వహణను బట్టి కాదు. You accept and love your wife just because she is your wife. ఆమె నీ భార్య కాబట్టి నువ్వు ఆమెను పూర్తిగా చేర్చుకోవాలి. You accept and love your husband just because he is your husband. నీ భర్త నీ భర్తే కాబట్టి నువ్వు అతన్ని పూర్తిగా చేర్చుకోవాలి, ప్రేమించాలి. Have you accepted your partner fully in your heart? నీ జీవిత భాగస్వామిని పూర్తిగా నీ హృదయంలో చేర్చుకున్నావా? You know, I was once staying in a house with a brother and his wife. ఒక కుటుంబంలో భార్య భర్తలుగా ఒక సహోదరుడు అతని భార్యతో కాపురం ఉండే స్థలంలో నేను ఉన్నా. I went there for meetings. కూటాల కోసం ఆ ఊరు వెళ్ళాను. And I was staying in a family. ఒక కుటుంబం దగ్గర ఉన్నాను ఒక రాత్రి. In that family, ఆ కుటుంబంలో I understood soon that there is some problem. వాళ్ళ మధ్య ఏదో సమస్య ఉందని నాకు తొందరగా అర్థమైపోయింది. Because the husband and wife were talking only technical things. భార్య భర్తలు ఇద్దరు సాంకేతిక భాషలో మాట్లాడుకుంటున్నారు. Bring the milk. పాలు తీసుకొనిరా. Food is ready. అన్నం తయారా. Please buy some onion. కొన్ని ఉల్లిగడ్డలు కొనుక్కోరండి. That's all. అంతే. That is their talk. అంతే వాళ్ళ భాష. No friendly talk. ప్రేమతో కూడిన సహృదయంతో కూడిన సంభాషణ లేదు. No jokes. అసలు నవ్వులాటకు సంబంధించిన జోక్సే లేవు. Only serious talk. అంత తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు. Then I understood there is something wrong with that family. ఏదో ఉంది పొరపాటని నాకు అర్థమైపోయింది కుటుంబంలో. If you cannot crack jokes with your wife, there is something wrong with you. నీ భార్యతో నువ్వు సరదాగా జోక్స్ క్రాస్ చేయకపోతే ఏదో లోపం ఉంది నీలో. You know, some people crack jokes with other people's wives. మరికొందరు తప్పిదం ఏమిటంటే సొంత భార్యతో జోక్స్ వేయలేరు, వేరొకని భార్యతో జోక్స్ వేస్తారు వీళ్ళు. Learn to crack jokes with your own wife. నీ సొంత భార్యతో జోక్స్ మాట్లాడు. Then you crack jokes with others' wives also. తర్వాత ఇతరుల భార్యతో కూడా జోక్స్ వేయవచ్చు. But some people are very serious with their wives. కొందరేమో భార్యల దగ్గర మూతి ముడుచుకొని సీరియస్ గా ఉంటారు. So that is how it was in this family. నేను వెళ్ళిన కుటుంబం అలాగుంది. And I understood there is something wrong.
ఏదో పెద్ద తప్పిదమే ఉందని నాకు అర్థమైపోయింది. So I had to stay many days there, అక్కడ చాలా రోజులు ఉన్నాను. and I became very close with them. వారికి చాలా సన్నిహితం అయిపోయాను. And one day that wife opened up to me. That wife, she opened up to me. ఒక్కరోజు ఆ సతీమణి, ఆ ఇంటావిడ నోరు విప్పి సంగతులు చెప్పడం మొదలెట్టింది. And she said, brother, we have a problem. అన్నా, మాకు ఒక చిక్కు సమస్య ఉంది. When we got married, మాకు పెళ్ళైనప్పుడు I was told that he is an accountant in a company. నాకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చెప్పారు, ఈయన గారు ఒక కంపెనీలో అకౌంటెంట్ అని నాకు చెప్పారు. But after marriage I found out he is not an accountant. పెళ్లి తర్వాత అర్థమైంది ఈయన అకౌంటెంట్ కాదు అని. He cheated me. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. See, that is in her heart. ఆమె హృదయంలో ఉండేటువంటి భావన అది. All these years she is carrying that in her heart. పెళ్ళైన ఈ ఇన్నేళ్ళు గడిచినా ఆ లోపం ఉంది కదా, అబద్ధం చెప్పిన లోపం అది ఆమె హృదయంలో. So every time she sees him, అతడు కనబడపునల్లా in her mind she is saying, ఆమె హృదయంలో, ఆమె మనసులో అనుకుంటుంది, you cheated me and married me. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. You cheated me and married me. మోసగాడా, మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. Don't come too close. దగ్గరికి రావద్దు నువ్వు. Don't be very friendly. చాలా స్నేహంగా ఉండవద్దు. You stay there. కొంచెం దూరమే ఉండాలి. You cheated me. నువ్వు నన్ను మోసం చేశావు. Has she accepted him? ఆమె అతన్ని పూర్తిగా చేర్చుకున్నదా? మనసులో, హృదయంలో చేర్చుకున్నదా? No. లేదు లేదు లేదు. She is always saying you are wrong. నీవు మోసగాడివి అని చెప్తుంది. And after some time, మరికొంతకాలం తర్వాత the husband also told me something about the wife. భార్యను గురించి భర్త కూడా నోరు విప్పి చెప్పాడు నాకు. I forgot what he said. ఏం చెప్పాడో నేను మర్చిపోయాను. But he also has some complaint against the wife. అతడు కూడా ఆమె ఎడల కొన్ని ఫిర్యాదులు చేశాడు. So both of them are saying, hey, you did this to me. ఇద్దరు ఒకరితో నువ్వు నన్ను మోసం చేశావంటే నువ్వు నన్ను మోసం చేశావని మాట్లాడుకుంటున్నారు. They have not accepted each other fully in their heart. వారి హృదయాల్లో ఒకరినొకరు పూర్తిగా చేర్చుకోలేదు వాళ్ళు. How can they live together? ఎలాగో ఇద్దరు కలిసి కాపురం చేయగలరు? Technically they are living in the same house, sleeping in the same room, eating together, talking together, but there is no oneness in their family. నిజంగా ఉండవలసినంత ఐక్యత లేదు. సాంకేతిక భాషల్లో మాట్లాడుకుంటున్నారు, ఒకే కప్పు కింద కాపురం ఉన్నారు, ఒకే పడకలో పడుకుంటున్నారు, ఒకే చోట భోజనం చేస్తున్నారు, కానీ ఒకరినొకరు పూర్తిగా చేర్చుకోలేదు. Dear sister, ప్రియ సహోదరి, if your husband is bad in some way, నీ భర్త కొన్ని విషయాల్లో చెడుగానే ఉన్నట్లయితే, maybe he is short tempered, బహుశా అతడు ముక్కోపి కావచ్చు, maybe he is a drunkard, ఒకవేళ త్రాగుబోతేమో, maybe he doesn't care for you, ఒకవేళ నిన్ను పట్టించుకొని నిన్ను కాపాడలేకపోతున్నాడేమో, still అయినా కూడా accept him fully because he is your husband. అతడు నీ భర్త గనుక అతన్ని పూర్తిగా నువ్వు చేర్చుకోవాలి. Love him fully. పూర్తిగా అతన్ని ప్రేమించాలి. And slowly, prayerfully you try to change him. నెమ్మదిగా ప్రార్థన ద్వారా అతని జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. Don't wait till he is perfect to accept him. అతడు పరిపూర్ణుడయ్యేంత వరకు ఆగి ఉండవద్దు. Dear brother, సహోదరుడా, you may have many complaints against your wife. నీ భార్యకు విరోధంగా ఎన్నో ఫిర్యాదులు నీ మనసులో There may ఉన్నాయి. be many things wrong in her character. ఆమె ప్రవర్తన నియమావళిలో ఎన్నో లోపాలు నీకు కనబడి ఉండవచ్చు. Don't take that into consideration. వాటిని లెక్కలోకి తీసుకోవద్దు. You accept her because she is your wife and love her fully. ఆమె నీ భార్య గనుక నువ్వు పూర్తిగా చేర్చుకో, పూర్తిగా ప్రేమించు. And then you try to change her. నెమ్మదిగా ప్రార్థన ద్వారా ఆమె జీవితాన్ని నువ్వు మార్చుకో. So what is the first principle? కాబట్టి మొదటి మూల సూత్రమేమి? Accept one another. ఒకరిని ఒకరు పూర్తిగా చేర్చుకొనుడి. In order to maintain good relationship in the family, కుటుంబంలో ఉండవలసిన సత్సంబంధాలు కొనసాగుట కొరకు accept one another. ఒకరిని ఒకరు పూర్తిగా చేర్చుకొనుడి. Now I want to show a second principle. రెండవ సూత్రాన్ని చూపించబోతున్నాను. That is, understand one another. ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకోండి. Understand each other. ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకోండి. You know, Brother Josh Matthew was talking to you from the First Peter. సోదరుడు జోష్ మాథ్యూ గారు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు మీతో పంచుకుంటున్నాడు. And you must have come across this verse. ఈ మాట మీ గమనానికి వచ్చి ఉండాలి. In verse 7 it says, 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, husbands likewise dwell with them with understanding. అటువలనే పురుషులారా
జ్ఞానము చొప్పున మీ భార్యలతో కాపురము చేయుడి. Remember that your wife is a weaker vessel. మీ భార్యలు బలహీనమైన ఘటమని ఆమెను సన్మానించండి. Husbands should understand certain things when they live with their wives. భార్యతో కాపురం చేసే ప్రతి భర్త భార్యను గురించి కొన్ని సంగతులు అర్థం చేసుకోవాలి. You must remember certain things. కొన్ని ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. Though it is not written here, the wives also should understand certain things about their husband. ఇక్కడ వ్రాయబడకపోయినా భార్యలు కూడా భర్తను గురించి కొన్ని సంగతులు అర్థం చేసుకోవాలి. You know, husband and wife are men and women. భార్యాభర్తలు, స్త్రీ పురుషులు. There are so many differences between men and women. పురుషులకు స్త్రీలకు మధ్య ఎన్నో తారతమ్యాలు ఉన్నాయి. You know, in our physical body there are differences. మన దేహ నిర్మాణములోనే తేడాలు ఉన్నాయి. In the same way, అదే విధంగా psychologically or mentally also there are differences. మానసికంగా కూడా పురుషులకు స్త్రీలకు తేడా ఉంటుంది. Many husbands and wives have not understood this. చాలా మంది భర్తలు, భార్యలు ఈ సంగతి అర్థం చేసుకోలేదు. Husbands are thinking, why is my wife behaving like this? భర్తలు అంటున్నారు, నా భార్య ఇట్లా ప్రవర్తిస్తుంది, Why can't she think like me? నాలాగా ఎందుకు ఉండలేకపోతుంది. And many wives are thinking, చాలా మంది భార్యలు కూడా ఇట్లే ఆలోచిస్తున్నారు, why is my husband behaving like this? ఏంటి నా భర్త ఇలాగ ప్రవర్తిస్తున్నాడు, Why can't he think like me and act like me? నాలాగా ఎందుకు ఆలోచించడు, నాలాగా ఎందుకు ప్రవర్తించడు. That is our problem. అదే మన సమస్య. Why don't your wife look like you? ఎందుకు నీ భార్య నీలాగా ఎందుకు ఉండాలి? Because she is a woman. ఉండదు, ఎందుకంటే ఆమె స్త్రీ. She is made differently. వేరుగా నిర్మించబడింది ఆవిడ. Why doesn't your husband look like you? నీ భర్త నీలాగా ఎందుకు ఉండలేకపోతున్నాడు? Because he is a man అతను made పురుషుడు differently. కనుక అతను వేరు. In the same way, అదే విధంగా mentally also you are different. మానసికంగా కూడా స్త్రీ పురుషుల మధ్య తేడాలు ఉంటాయి. Now psychologists have found out so many differences between men and women. మానసిక శాస్త్రవేత్తలు స్త్రీ పురుషుల మధ్య పలు విధములైనటువంటి తేడాలను గుర్తించారు. Can I tell you some of them? వాటిలో కొన్ని చెప్పనమంటారా? It will help you to understand this. భర్తను భార్య అర్థం చేసుకునే దానికి ఇవి సహాయపడతాయి. The Bible says, understand and remember. బైబిల్ చెప్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకోండి. Let me tell you some of the differences. కొన్ని తేడాలు చెప్పబోతున్నాను. Number 1. మొదటి తేడా, Man is logical primarily in his thinking, whereas women are emotional in their thinking. ఆలోచన విధానములో పురుషులు తార్కికంగా ఆలోచన చేస్తారు, స్త్రీలు మృదువుగా ఆలోచన చేస్తారు. So their response also is according to that. కాబట్టి వారి స్పందన కూడా వేరుగానే ఉంటుంది. Are you all listening carefully? మీకు అర్థమవుతుందా? This will help you in your life. నీ జీవితంలో నీకు ఇది ఎంతో మేలు చేస్తుంది. Okay, one example. ఒక ఉదాహరణ, Suppose one night, ఒక రాత్రి you get a phone call. నీకు ఓ ఫోన్ వచ్చింది. A close relative of yours met with an accident. A close relative. సమీప బంధువు ఎవరో యాక్సిడెంట్కు గురి అయ్యారు. And is rushed to the hospital. అతివేగంగా హాస్పిటల్కు దూసుకుని వెళ్ళారు. Needs blood. రక్తం అవసరం అతనికి. Needs some money. కొంత డబ్బు కావాలి. It is serious. పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉంది. Okay, suppose the husband takes the phone. భర్తే ఈ ఫోన్ ఎత్తాడు అనుకోండి. How does he respond? ఎలా జవాబిస్తాడు అతని? Which hospital? ఏ హాస్పిటల్? How much money do you need? నీకు ఎంత డబ్బు కావాలి? Okay, I'm coming. సరే నేను వస్తున్నాను. He takes the ATM card. ఏటీఎం కార్డు తీసుకుని He rushes to the hospital హాస్పిటల్ కు పరిగెత్తి వెళ్ళి to help. సహాయం చేయాలని. Okay, suppose the wife takes the phone. ఉదాహరణకు అదే ఫోను భర్త కంటే ముందు భార్య ఎత్తింది అనుకోండి. What? ఏమిటి? My father met with accident? మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందా? Serious? సీరియసా? Oh my God! అయ్యో నా దేవా! And she faints. ఆమె గుండె ఆగిపోయి పడిపోతుంది. You have to now call an ambulance to take her to the hospital. మళ్ళా ఈమెను హాస్పిటల్కి తీసుకెళ్ళేదానికి ఇంకొక అంబులెన్స్ ని పిలవాలి. Why does she behave like that? ఎందుకు ఆమె ఎందుకు అట్లా ప్రవర్తించింది, ఈయన ఎందుకు ఇట్లా ప్రవర్తించాడు? Why? ఎందుకని? Because she is a woman. ఎందుకంటే ఆమె
స్త్రీ, God made her like that. ఆమెనిట్టి బలహీనమైన ఘటంగా దేవుడు చేశాడు. If you husband don't understand that, భర్తగా ఆమె యొక్క మృదుత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతే, then you will try to take a Bible study at that time. Then you will try to take a Bible study to your wife. గుండె ఆగి ఆమె పడిపోతే బైబిల్ స్టడీ ఎత్తుకొని చెప్తావు ఆమెకి ధైర్యంగా ఉండాలను. Come on, read John chapter 14. చదువు, మీ హృదయమును కలవరపడనీయకుడి. Let not your heart be troubled. నీ హృదయమును కలవరపడని వ్యవహారం 14:1 చదువుకో అని చెప్తావు. Why are you crying? ఎందుకు ఏడుస్తావు? Trust God. దేవుని నమ్ము. Don't take a Bible study at that time. ప్రాణాపాయంలో ఉండే వారికి బైబిల్ స్టడీ తీసుకుంటే నీకు జ్ఞానం ఉందా? Wives, women are like that. స్త్రీలు బలహీనులు, వాళ్ళంతే అలాగే ప్రవర్తిస్తారు. Just pacify them. ఆమెను నీవు సంతృప్తిపరచు. Why they respond differently? ఒకే విషయానికి ఇద్దరు వేరువేరుగా, భర్త వేరుగా భార్య వేరుగా ఎందుకు స్పందించారు? Because of their mental makeup. వారి మానసిక స్థితి అలాగ నిర్మించబడి ఉంది. Another thing the psychologists say, మరొక మానసిక శాస్త్రవేత్త చెప్పిన విషయం, women connect all things together in their thoughts. they convict the people. They connect Okay. one after another. స్త్రీలు ఫోన్లో మాట్లాడితే ఒక విషయాన్ని ఇంకొక విషయాన్ని సరిగ్గా సంధించి అమర్చి ఫోన్ చేసి చెప్పగలరు. Like a chain. ఒక గొలుసులోని లింకులు ఉన్నట్టుగా అమర్చగలరు. But men think everything separately. అయితే పురుషులు ప్రతిదాన్ని వేరొకటిగా భావించి చెప్తారు. Example. ఉదాహరణ, Morning the husband is eating his breakfast. ఉదయమే భర్త గారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, నాస్తా In చేస్తున్నాడు. a hurry to go to office. ఆఫీస్కు తొందరగా వెళ్ళాలి, హడావుడిగా తింటున్నాడు. So that morning it is dosha. ఆ రోజు ఉదయం దోశ. While he is eating his dosha, ఏ దోశ తింటూ అంటాడు, he sees that one dosha is black, it is burned. ఒక దోశ కొంచెం మాడిపోయింది, నల్లగా అయింది. And he says, hey, what is this? ఏమిటే నీ మొహం, దోశలు ఇలాగేసావు. Burnt dosha. ఏం దోశ ఇట్లా మాడిపోయింది? And the wife becomes very sad. ఆమె ముఖం కూడా నల్లబడిపోతుంది, విచారం అయిపోతుంది. He ate 10 doshas. అప్పటికే 10 దోశలు తిన్నాడు ఈ మహానుభావుడు. Only one was little black. ఒక్క దోశ కొంచెం మాడిపోయింది. He didn't say anything about the 9 doshas. ముందు మెక్కిన 9 దోశల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. And he washed his hand and ran to office. చేతులు కడుక్కొని ఆఫీస్కి హడావుడిగా వెళ్ళిపోయాడు. And the husband forgot about the burnt dosha. ఆ భర్త మాడిన దోశ సంగతి మరిచిపోయాడు. But what about the wife? అయితే భార్య సంగతి ఏమిటి? She starts thinking, ఆలోచనలో పడిపోయింది పాపం. whatever I make, he finds fault with it. నేను ఏది చేసినా ఆయన తప్పే పడుతున్నాడు దీంట్లో. ఏది చేసే He had no good word to tell me. నాకు చెప్పగలిగిన ఒక మంచి మాట అతని దగ్గర లేదు. One dosha little burnt, he is so angry. ఒక్క దోశ కదా కొంచెం మాడితే దానికి ఇంత మండి పడుతున్నాడే. He is always like that. ఎప్పుడు ఇలాగే నన్ను మాట్లాడతాడు. Whole day the wife thinks about that dosha. ఆ దినమంతా ఆమె ఆలోచన మాడిన దోశ సంగతి, అతని ప్రవర్తన గురించి మాట్లాడుతుంది. And then she remembered something. ఆమెకేదో జ్ఞాపకం వస్తుంది మళ్ళా. He once told that his mother makes good dosha. ఒకసారి చెప్పాడట ఆయన, మా అమ్మ ఎంత బాగా దోశలు పోస్తుంది అని చెప్పాడట. So she connects the morning burnt dosha to the mother-in-law's dosha. ఉదయం మాడిన దోశను ఆ అత్తగారు వేసే దోశకు కనెక్ట్ చేసి మాట్లాడుతుంది. Only my dosha gets burned, his mother's dosha never gets burned. నేనేసే దోశలే మాడిపోతాయి, వాళ్ళ అమ్మ వేసే దోశలు ఎప్పుడు మాడిపోవు. And whole day she is thinking about it. దినమంతా ఈ ఆలోచనలో పడిపోయింది. The husband forgot about the whole thing. భర్త అప్పుడే మర్చిపోయాడు దోశ సంగతి. And evening he comes home. సాయంకాలం ఇంటికి వచ్చాడు భర్త He is గారు. very happy. చాలా సంతోషంగా వచ్చాడు. And he sees his wife very sad. అయితే భార్య ముఖం చూస్తే Hey, what happened? Why are you so sad today? ఏమిటి ఇంత విచారంగా ఉన్నావు అని అడుగుతున్నాడు. And she says, no, nothing and all that. ఏమీ లేదులేండి అంటున్నాడు. Then the husband says, భర్త అంటున్నాడు, you know what happened in the office today? ఈ రోజు ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా? My colleague who had no children for 10 years, 10 ఏళ్లుగా పిల్లలు లేని నాతో ఉద్యోగం చేసే నా కలీగ్, today we got news that a baby boy was born to him. అతనికి కొడుకు పుట్టాడనే సద్వార్త వచ్చింది. We caught hold of him. అతన్ని పట్టుకున్నాం మేము. By force we took him to the Ari Vilasam hotel.
బలవంతంగా వాడిని మాకు దగ్గరలో ఉండే ఆర్వి విలాస్ హోటల్కి తీసుకెళ్ళాం. Excellent masala dosa for everybody. మళ్ళా దోశల సంగతి, అద్భుతమైన దోశలతో మాకు తినిపించాడు వాడు. And the wife thinks, వారి ఇంకా ఆలోచనలో పడ్డది, oh, the Brahmin hotel dosa is very good, it never gets burned. బ్రాహ్మణ్ హోటల్లో ఉండే దోశలు ఎప్పుడు మాడిపోవేమో పాపం అంటుంది. So she connects the hotel dosa with the earlier two dosas. కాబట్టి హోటల్ దోశ, అత్తగారి దోశ, తానేసిన దోశ లింకప్ చేస్తుంది అన్నిటినీ. All of you understood what I am trying to say? నేనేం చెప్పగోరుతున్నానో మీకు అర్థమైందా? This is how women are. స్త్రీలు ఇలాగూ ఒకదానికొకటి సంధి చేసుకుంటూ పోతారు. So if a dosa is burned, దోశ మాడిపోతే don't straight away say that. Don't straight away say that. మళ్ళా దాని విషయం పునరావృతం చేయవద్దు. If there is more salt in the curry, కూరలో ఉప్పు ఎక్కువైతే you just ask her, has the price of the salt come down recently? తెలివిగా అడగాలి, ఉప్పు ధరలు ఏమన్నా తగ్గిపోయాయా అని అడగాలి. And she understands what you mean. నువ్వు ఏమంటున్నావో ఆమెకు అర్థమైపోతుంది. Even a small thing is enough to upset her. ఒక చిన్న విషయము ఆమెకు మానసిక క్షోభకు గురి చేసేదానికి దారి తీస్తుంది. A third thing. మూడో విషయం, Some things that are very important to men are not important to women. పురుషులకు ఏవైతే అతి ప్రాముఖ్యంగా కనబడతాయో అవి స్త్రీలకు అంత ప్రాముఖ్యంగా ఉండకపోవచ్చు. And some things which are very important to women are not important to men. మరి స్త్రీలకు ఏవి అతి ప్రాముఖ్యంగా కనబడతాయో అవి పురుషులకు అంత ప్రాముఖ్యంగా ఉండకపోవచ్చు. I have no time to explain all that. అన్ని వివరించే సమయం చాలదు. You know, once my wife was worried about something. ఓసారి వీరి సతీమణి ఏదో విషయానికి కొంచెం దిగులు పడి ఉంది. It was a small thing. చిన్న విషయమే. And I asked her, నేను అడిగాను ఆమెను, why are you worried about such a small thing? ఇంత చిన్న విషయానికి ఇంత దిగులు పడ్డావెందుకు అని నేను అడిగాను. And my wife said, భార్య గారు అన్నారు, it may be small for you but not for me. ఆ విషయం నీకు చిన్నదిగా కనపడుతుందేమో కానీ బట్ నాకేమో అది పెద్దదే అంటుంది. Let all husbands hear that. భర్తలందరూ ఈ మాట వినాలి. There are things that are small for us but for them it is big. భర్తలుగా మీకు అది చిన్న విషయంగా కనబడవచ్చు కానీ భార్యలకు అది పెద్ద విషయమై ఉంటుంది. There are so many differences between men and women. స్త్రీ పురుషుల మధ్య ఎన్నో తేడాలు ఉన్నాయి. You must understand that. అవి మీరు అర్థం చేసుకోవాలి. And if you understand that, ఇవి మీరు అర్థం చేసుకోగలిగితే we can live with them with understanding. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కాపురం. You know, I was taking a family seminar in an assembly in North India. ఉత్తర ఇండియాలో కుటుంబ శిబిరానికి నేను వెళ్ళాను ఒకసారి. And after the meeting, కూటం అయిన తర్వాత I went to the house I was staying. నేను నన్ను ఉంచిన ఇంటికి వెళ్ళాను. And that mother of the house, the wife, ఆ ఇంటి యజమానురాలు తల్లి చెప్తుంది, she told me, ఆమె అంటుంది, today I understood why my husband behaves like this. నా భర్త ఇలా ప్రవర్తించేదానికి కారణము ఈ రోజు నాకు అర్థమైంది అయ్య గారు అని చెప్పింది. All these days I was thinking why my husband behaves like this. ఈ సంవత్సరాలన్నిట్లో ఏమిటి మూర్ఖుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకునేదాన్ని నేను. Now today I understand why he ఈ రోజు behaves నాకు like that. అర్థమైంది ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, God has made us differently. మనలను దేవుడు వేరువేరు రీతులుగా సృజించి ఉండలేదా? We should try to understand one another. ఒకరిని ఒకరము సరిగా అర్థం చేసుకోవాలి. Don't say why is not my wife thinking like me. నా భార్య నాలాగా ఎందుకు ఆలోచించలేదు అని నువ్వు అనుకోవద్దు. Don't say why is not your husband thinking like you. భార్యలారా, మీ భర్త నీలాగే ఆలోచించడం లేదని అనుకోవద్దు. There are differences in thought pattern. తలంపు విధానములోనే తేడా ఉంది. There are differences in perspective, the way you see things. నీవు విషయాలు ఏ విధంగా చూస్తావో అతడు అలా చూడలేడు. Understand that there are differences. నువ్వు అర్థం చేసుకున్నట్లుగా అతడు అర్థం చేసుకోలేడు. And give allowance to that. Please understand and behave accordingly. అర్థం చేసుకోండి, జ్ఞానంతో కాపురం చేయండి. And then you will be able to get along well with each other. అప్పుడు మీ కాపురం కలకాలము పచ్చని తోరణంలాగా ఉంటుంది. So I want to stop here. నేను ఇక్కడ ఆగిపోగోరుతున్నాను. We will continue later tomorrow. రేపటి దినము ఈ అంశాన్ని కొనసాగిద్దాం. So we looked at three important things today. ఈ సాయంకాలము 3 ముఖ్యాంశాలు చూచాము. Number 1, మొదటిది, how to relate to parents and in-laws.
తల్లిదండ్రులతో లేక అత్తలు కోడళ్లతో సంబంధాలు ఎట్లుండాలి, how parents should relate to the children when they get married. పిల్లల పెళ్లిళ్ళు అయినప్పుడు తల్లిదండ్రులు వారి ఎడల ఎలా ప్రవర్తించాలి. Then in husband-wife relationship, తర్వాత భార్యాభర్తల యొక్క సంబంధాల్లో the first principle is that you accept one another. ఒకరినొకరు పూర్తిగా చేర్చుకోవాలి. And the second principle, రెండవ సూత్రము, you understand one another. ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోవాలి. Don't try to run away from problems. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయొద్దు. Try to understand what's happening. ఏమి జరుగుతుందో అర్థం చేసుకో. And please remember that your wife is a woman. She thinks and acts differently from you. పురుషుడా, నీ భార్య వేరు, ఆమె వేరుగా ఆలోచిస్తుంది, అర్థం చేసుకో ఆమెను. And wives should know that your husbands are different and they think and act differently. మీ భర్తలు వేరు, వారి ఆలోచన వేరు, వారి ప్రవర్తన నియమావళి వేరు, అర్థం చేసుకో. May God bless these words to our hearts. దేవుడు ఈ వాక్యాన్ని మన నిమిత్తమై మన హృదయాలకు ఆశీర్వాదకరముగా దీన్ని మార్చునుగాక. ఆమేన్.